ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనంలో మన ప్రభు ఈ విధంగా సెలవిచ్చాడు. దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమని. ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమంటే ఫస్ట్ పాయింట్, దేవుని మందిరానికి పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టుకొని వెళ్ళాలి, సమయంను పాటించాలి, దేవుని మందిరంలో ఆరాధనలో వాక్యంలో నీవు నియమ నిబంధనలు కలిగి నిలిచుండాలి, సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవాలి లేదా సైలెన్స్ లో పెట్టుకుని ఉండాలి. వీరు నిజమైనటువంటి క్రైస్తవులు, యేసుక్రీస్తు ప్రభు వారి యందు భయభక్తులు కలిగి జీవించేటువంటి ప్రజలు. మరి నామకార్థమైనటువంటి క్రైస్తవ జీవితం జీవించేటువంటి భయభక్తులు లేనటువంటి వారు చేసేటువంటి పని, అసలు బైబిల్ చేతిలో పట్టుకొని మందిరానికి రారు. సెల్ ఫోన్ పట్టుకొని సెల్ ఫోన్లో మందిరాన్ని తీసి చూస్తారు. సెల్ ఫోన్ సైలెన్స్లో కానీ స్విచ్ ఆఫ్ కానీ చేయమంటే ఎప్పుడు ఎవరు ఫోన్ చేస్తాడా, ఎప్పుడు ఎవరైనా మెసేజ్ చేస్తుందా, వాట్సాప్ ఆన్ చేయడం, ఫేస్బుక్ ఆన్ చేయడం, చాటింగ్లు చేయడం, ఫోన్ రాగానే మందిలోకి వెళ్ళి బయటికి వెళ్ళి ఫోన్ మాట్లాడడం. అంటే నీకు ఏ మాత్రము యేసుక్రీస్తు ప్రభు వారి మీద భయం లేని జీవితాన్ని జీవిస్తున్నావు. జ్ఞాపకం చేసుకోనండి, సమయానికి మందిరానికి రాకపోవడం, దేవుని సరిలో భయభక్తులు లేకుండా ప్రవర్తించడం, సెల్ ఫోన్ పట్టుకొని ఆడడము, వాట్సాప్ చాటింగ్ చేయడము, ఫోన్ రావడం, బయటికి వెళ్ళి ఫోన్ మాట్లాడడం, ఇవన్నీ దేవుని యందు భయభక్తులు లేని జీవితానికి నిదర్శనాలు. దేవుని యందు భయభక్తులు లేని జీవితానికి ఇవన్నీ నిదర్శనాలు, రుజువులు. దేవుని తేజోమహిమ నిలిచేటువంటి ప్రదేశంలో, దేవుని సన్నిధి ఉండేటువంటి ప్రదేశంలో నువ్వు ఇంతటి నామకార్థంగా జీవిస్తున్నావంటే దేవుని ఆశీర్వాదం ఎలా నీ పైకి వస్తుంది? దేవుని యందు భయభక్తులు గల వారిని మాత్రమే ఆశీర్వదిస్తాడు. మరి నువ్వు ఇంత విచ్చలవిడితనాన్ని, ఇంత నామకార్థ జీవితాన్ని జీవిస్తున్న నీవు ఎలా దేవుని దీవెన పొందుకోగలవు? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. పశ్చాత్తాపపడి ఈ దినము నుండైనా దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి నడుచుకో. సియోనులో నుండి యెహోవా మనందరినీ ఆశీర్వదిస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్, ఆమేన్.